అసలు డి సెట్ ని కబ్జా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? రోజా మధ్యకాలంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏమైంది? మన జబర్దస్త్ కమల్ హాసన్ గెటప్ సీను డీజే షోకి వెళ్ళి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక ఛాలెంజ్ చూద్దామని వెళ్ళారు. ఓకే, వెళ్ళిన వాడిని చెత్త కింద కొట్టి బయటికి ఏం పీకుదామని ఇక్కడికి వచ్చి ఏం సవాల్ చేస్తున్నారు? సవాల్ విసిరారు కాబట్టి మా జబర్దస్త్ కి మీరు రండి, తెలుసుకున్నారు సార్. ఓకే, 31st లో చూద్దాం. వాళ్ళు మన సెట్ వస్తే మనం ఎంత గౌరవించాం కదా నాగబాబు గారు. మన వాళ్ళని వాళ్ళు కొట్టారంటే మాత్రం వదిలిపెట్టకూడదు. మనకి చాలా గౌరవం అన్ని చూస్తాం రోజా, వీళ్ళకి లేదు. సో ఈ న్యూ ఇయర్ ని వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేద్దాం, సంపేద్దాం అంతే. ఇప్పుడు రండి, ఎవరు వస్తారు ఎవరు ఆపుతారు చూస్తా. మేమంతా కలిసి ఈ సెట్ అంతా కబ్జా చేసి జబర్దస్త్ అయిపోతాం. ఎవరు ఆపుతారు చూస్తా. మాట్లాడుతున్నా శనివరా, ఇక్కడికి వచ్చి నువ్వు రా, మాట్లాడు. ఏంటి ఛాలెంజ్? అంటే పర్లేదు, ఛాలెంజ్ చెప్తాను. కొట్టు కొట్టు కొట్టు, తోడంట కొట్టు, కొట్టు 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 ఇది కొట్టు. ఇద్దరు ఒకేసారి. హాయ్ నిహారిక, వెల్కమ్ టు జబర్దస్త్. వెల్కమ్ టు జబర్దస్త్. వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి రాత్రికి రాత్రి మా డీజే సెట్ మార్చేసి ఇలా కబ్జా చేస్తారా మీరు? చూడమ్మా, మీరు కబ్జా చేయాలంటే స్కెచ్ చేయాలి, నేను కబ్జా చేయాలంటే కంటి చూపించాలి. అసలు ఈ స్టేజ్ మీద మీకేం పని సార్? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఉన్నారు సార్, కానీ మా స్టేజ్ మీద ఏం చేస్తున్నారు? అరే ఏ స్టేజ్ మీద స్టేజ్ అయినా స్టేచర్ అయినా మాకుంది. ఎట్లా చెప్పినా బాగా చెప్పలే. ఓకే సార్, మళ్ళీ మాతో పోటీ కదా న్యూ ఇయర్ అని. మీతో మాకు పోటీ ఏంటమ్మా? మాకు మేమే పోటీ, మాకు మేమే. అరే చిన్న పిల్లలమ్మా మీరు, జుజుబి మాకు. చిన్న పిల్లలని తీసి పడేకండి సార్. ఇప్పుడు మా తరుణ్ మాస్టర్ వస్తారు. తరుణ్ మాస్టర్ ఎవరైనా పేపర్లో చింపుతుంటాడు. అయ్యో పాపం, చూసావు ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? ఆయనకి గనక తిక్క రేగింది అనుకో. మీ తరుణ్కి తిక్క రేగాలి, మాకు ఆల్రెడీ 24 hours తిక్కలోనే ఉంటాయి. నేను ఒప్పుకోను సార్, ఇది ప్లీజ్ మా టీ షర్ట్ మీరు లేదులే పాప, మీరేంటంటే సైలెంట్ గా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కాదు నేహా, మీ వాళ్ళు మా సెట్ కి వస్తే మేము గౌరవించి పంపించాం. మీరు అలాగే సీను వచ్చినప్పుడు గౌరవంగా పంపించారు. గౌరవంగా చెప్పాను సీను. ఏం చెప్పారు? పిల్లలతో కొట్టించా బయట పంపించి. ఈ అమాయకుడిని పసి మనసుతో ఉన్నటువంటి పిల్లవాడిని దారుణం. మీ మనుషులు కదమ్మా మీరు, చాలా క్రూయల్ పీపుల్ మీరు. చిన్న పిల్లని చేసి మీరు అందరు నా మీద పడిపోతున్నారు కదా. నాకంటూ ఒక పెద్ద దిక్కు నువ్వు అనుకున్నా నాన్న, ఇప్పుడు కాదు. నేను తీసుకొస్తాను, మా అన్నని తీసుకొస్తాను. ఎవడాడు? స్కిట్ ప్రాక్టీస్ చేసుకురా చెప్తా. సూపర్ నాగబాబు గారు, ఇవాళ న్యూ ఇయర్ ఎపిసోడ్ ఇంకా ఇలా అనొద్దు కానీ కబ్జా చేసా ఇంకా సూపర్ గా రెచ్చి అంటే మనకు అడ్డే లేదు.